చాలామంది తాతలు తండ్రులు పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేసే నేటి వ్యవస్థలో మనం మర్చిపోయినటువంటి మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరును తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవన్ పథకాలకు అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రముఖ తత్వవేత్త భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద గారి పేరును త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సూచనలు చేసి లక్ష్మణస్వామి వర్మ గారి స్ఫూర్తితో అగ్నికుల క్షత్రియ సోదరుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అగ్నికుల క్షత్రియ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రేమ. ఆయన ప్రతి అడుగులోనూ ఆ ప్రేమ మమకారం కనిపిస్తూనే ఉంది. ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి గొప్ప నాయకులు కొంతమంది ఉంటారు. అలాంటి మహానుభావులు సత్యలింగ నాయకర్ గారిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆయన తర్వాత శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు. సో తన జాతి ఆత్మగౌరవాన్ని, భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు అయినటువంటి శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆనాటి సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి తన జాతికి గుర్తింపు తెచ్చేందుకు తమ పూర్వీకుల చారిత్రక ఆధారాలను బ్రిటిష్ పాలకులకు ఇచ్చి వారిని ఒప్పించి అగ్నికుల క్షత్రియులుగా గుర్తింపు సాధించారు. ఎంత గొప్ప విషయం తెలుసండి. అందులో బ్రిటిష్ వాడిని ఒప్పించడం అంత ఈజీ పని కాదు. ఎంత గొప్ప అథెంటిక్ న్యూస్ లేకపోతే. సో తన జాతి గౌరవానే కాదు, తన ప్రతిభతో భారతీయ వైద్య సాంప్రదాయ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయుర్వేద శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో ఔపోసన పట్టిన శ్రీ లక్ష్మణస్వామి గారు 120 పైగా ఔషధాలను ఆవిష్కరించారు. ఇది అసలు సంబంధం లేని కొత్త విషయం. ఆయన అగ్నికుల క్షత్రియులని గుర్తింపు తేవడం ఒక ఎత్తు అయితే, వైద్య శాస్త్రంలో అందులో ఆయుర్వేద వైద్యంలో ఇంత సిద్ధహస్తులున్న విషయం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను నేను. వాటిని ఏదైతే ఆయన తయారు చేశారో ఆ ఔషధాలని ఇండోనేషియా, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేసి ఆయా దేశాల్లో ఉన్న రకరకాల వ్యాధుల్ని కట్టడి చేసినటువంటి ఘనత ఆయనకు ఉంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని తనకు స్వగ్రామం ఈ కోరంగిలో శ్రీ లక్ష్మణస్వామి వర్మ గారు 1890లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద కళాశాలే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు, ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి ఆయుర్వేద కళాశాల. ఆ విలువ ఆయన తీసుకొచ్చింది. మత్స్యకార సోదరులంటే ప్రత్యేకమైన అభిమానం కలిగినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు చేసిన సేవలకు తగిన గుర్తింపు దక్కాలని భావించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించేందుకు కృషి చేశారు. చాలామంది తాతలు తండ్రులు పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేసే నేటి వ్యవస్థలో మనం మర్చిపోయినటువంటి మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకుని వెళుతున్నారు. అందులో భాగంగా మన ఆంధ్రులందరికీ తెలిసినటువంటి మహానుభావురాలు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరును స్కూల్ పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి సిఫార్సు చేసి ఆ పేరు పెట్టి ఆ పథకానికి ఒక అందం తీసుకొచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవన్ పథకాలకు అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రముఖ తత్వవేత్త భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద గారి పేరును రాజమండ్రిలోని సైన్స్ సెంటర్కి సిఫార్సు చేశారు. త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సూచనలు చేశారు. అంతేకాదు శ్రీ లక్ష్మణస్వామి వర్మ గారి స్ఫూర్తితో మత్స్యకార సోదరుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు క్షమించాలి తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీ లక్ష్మణస్వామి వర్మ గారి స్ఫూర్తితో అగ్నికుల క్షత్రియ సోదరుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. తీర ప్రాంత కోత నివారణ కోసం కాలుష్య నియంత్రణ, మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతుల్లో చేపల వేట, మార్కెటింగ్ సదుపాయాలు మరియు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, అత్యాధునిక సాంకేతికతో కూడిన హెచ్చరికల వ్యవస్థ వంటి అంశాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఉప్పాడ తీరంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కార మార్గంగా
323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. తరిగిపోతున్న మత్స్య సంపద పునరుద్ధరణకు సీ ర్యాంచింగ్ కార్యక్రమం ద్వారా చేప, రొయ్య పిల్లలను సముద్రం విడుదల చేస్తూ ఎంతోమంది అగ్నికుల క్షత్రియుల సోదరులకు భవిష్యత్తుకు భరోసా కల్పించారు. జట్టీల నుంచి అగ్నికుల క్షత్రియ సోదరుల యొక్క వాళ్ళ యొక్క రావాల్సినటువంటి మత్స్య సంపదను తెచ్చుకోవడానికి ఉన్న ఇబ్బందులు గుర్తించి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో జట్టికి వెళ్లే మార్గంలో గ్రావెల్ రోడ్ నిర్మించారు. ఉప్పాడ తీరంలో సముద్ర పల్లల తాకిడికి దెబ్బతిన్న బోట్లకు దాదాపు ₹1 కోటి పరిహారం మంజూరు చేయించారు. అగ్నికుల క్షత్రియ సోదరుల ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన చర్యల్లో భాగంగా సముద్రపు నాచు పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వేట విరామ సమయంలో అగ్నికుల క్షత్రియుల సేవలు కార్యక్రమానికి ప్రతి అగ్నికుల క్షత్రియుడికి 20,000 ఆర్థిక భరోసా కూటమి ప్రభుత్వం అందించింది. ఇప్పటికే ఉప్పాడ తీరానికి చెందినటువంటి ఎంతోమంది అగ్నికుల క్షత్రియుల్ని 2 బ్యాచ్లుగా విడతీసి వాళ్ళని కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు పంపి వేటలో మెళకువలు, ఆధునిక సాంకేతిక పద్ధతులపై శిక్షణ ఇప్పించారు. అగ్నికుల క్షత్రియ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రేమ. ఆయన ప్రతి అడుగులోనూ ఆ ప్రేమ, మమకారం కనిపిస్తూనే ఉంది. మీకు ఏ ఇబ్బంది వచ్చిన క్షణాల్లో వాలిపోతారు. ఈరోజు అగ్నికుల క్షత్రియుల జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి గారి జయంతి వేడుకను రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటున్నామంటే దాని వెనుక ఆయన కృషి ఉంది. మీకోసం భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు నిత్యం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూనే ఉన్నారు. చివరగా మరొకసారి అగ్నికుల క్షత్రియుల జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. క్షమించాలి, కొన్ని పొరపాట్లు దొరిని. బట్ ఎప్పటికీ నేనేమంటానంటే, ఎందుకు అగ్నికుల క్షత్రియులు అని పేరు పెట్టారంటే, నేల మీద యుద్ధం చేయటమే చాలా కష్టం. పూర్వం రోజుల్లో రాజులు చేసేవాళ్ళు. బట్ అగ్నికుల క్షత్రియ సోదరులు సముద్రాల మీద యుద్ధం చేసేవాళ్ళు. సముద్రం మీద యుద్ధం చేయటం అంటే వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూనే ఎంతోమంది ఎన్ని జీవితాలు పోగొట్టున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో మేము చూడగలం, మాకు తెలుసు కూడా. అలాంటి సముద్రంలో ఒకసారి వేటకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడో రాడో అని ఆ భార్య, ఆ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ వాళ్ళ ఆతృత, కష్టం మేము మనస్ఫూర్తిగా వాళ్ళని మేము అర్థం చేసుకోగలం. సముద్ర సంపదని తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆకలి తీరుస్తున్నటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ ఘనంగా నివాళులు అర్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.